రెడ్డి గారు మాటలు నమ్మి మోసపోయి అతనికి మేము కేసీఆర్ చేసిన పాపాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగస్తులు ఆయనకు గవర్నమెంట్ను అంటగట్టాం. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల చదివి ప్రభుత్వ కాలేజీలు చదివి మరి ఈనాడు ప్రభుత్వ ఉపాధ్యాయులకే చేయిస్తున్నాడు. ఆయనకు ఇల్లు కట్టుకుంటూ 150 కోట్లు ఉంటాయి కొత్త బిల్డింగు. అదే బట్టి విక్రమార్కు 50 కోట్లు కడతారు. ఖమ్మంలో మంత్రులు హెలికాప్టర్లో తిరుగుతారు. వెహికల్ 100 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వాడుతున్నారు. ఈ ఖర్చులన్నీ ఎక్కడికి వెళ్ళొచ్చు? ప్రజల సొమ్ము, మా సొమ్ము. ఈయన రూపాయి కూడా ఈయన జేబులోకి వెళ్ళి ఇచ్చేది లేదు. మేము జీపీఎఫ్ ఇవాళ నేను 40 ఏళ్ళకి వెళ్ళి సేవ్ చేసుకున్నా, జిఐ సేవ్ చేసుకున్నా, టీహెచ్ఈలే సేవ్ చేసుకున్నా. అన్ని మా డబ్బులు మేమే అడుగుతుంటే మాకు ఇవ్వకుండా అడ్డగోలి ఖర్చు పెట్టి ఇవాళ హెలికాప్టర్లో తిరుక్కుంటా వాళ్ళు ప్రజాపాలన అని మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు. ఆడ ఏంది పాపం ఆడ మూసీలో 5,000 కోట్లు పెట్టి మహాత్మా గాంధీ విగ్రహం అవసరమా? ఈయన విగ్రహం కట్టుకోమని వాళ్ళ ఊర్లే, వాళ్ళ ఊర్లో రేవంత్ రెడ్డి గారు విగ్రహం. మొన్న స్వయం ముఖ్యమంత్రి నన్ను కోసిన డబ్బులు లేవు, అసలు ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు, అసలు దిగిపోమను. మీరు దిగిపోండి, మేము పరిపాలన చేస్తాం. ఇదే మేము ఉద్యోగస్తులం, ఉపాధ్యాయులము, బ్రహ్మాండంగా పరిపాలన తెలంగాణను. సార్ మిగులు బడ్జెట్ను మొత్తం నాశనం చేసిర్రు. తెలంగాణను మొత్తం నాశనం చేసిన ఈ నాయకులే. ఈ నాయకులు కనుక దిగిపోతే ప్రభుత్వ ఉద్యోగమే, ఉపాధ్యాయులమే బ్రహ్మాండంగా మేము బడ్జెట్ను చేస్తాం. ఒక్కొక్కరు 50,000 60-70 లక్షలు ఉంటాయి. అంటే ఒకరు ఎక్కువ తక్కువ ఉంటే మాయే పైసలు. ఆయన ఇచ్చేది ఏం లేదు, ఆయన జేబులోకి వెళ్ళి ఇచ్చే రూపాయి లేదు. మరి వీళ్ళకి హెలికాప్టర్కి వేయడానికి డబ్బులు వస్తున్నాయి. ఈయన ఆల్రెడీ సీఎం క్యాంప్ ఆఫీస్ను వాళ్ళు ఆక్రమించారు. మళ్ళీ ఈయనకి ఇంకొక క్యాంప్ ఆఫీస్ అవసరం 150 కోట్లు పెట్టి మళ్ళీ బట్టి విక్రమకి అక్కడ అవసరమా? మీకు ఏంది ఎక్కడికి వెళ్ళి డబ్బులు? ఎమ్మెల్యేలకు రావాల్సిన పెన్షన్లు కావచ్చు, జీతాలు టైంకి పడుతున్నాయి, వాళ్ళకన్నీ వస్తున్నాయి కదా. వాళ్ళకి ఫస్ట్గా పడతాయి, వాళ్ళ పెన్షన్లు పడతాయి, వాళ్ళ బకాయిలు పడతాయి. ఆయనకు టెలిఫోన్ బిల్ అండి ఇవాళ 2,900 పెడితే 3,000 పెడితే అన్లిమిటెడ్ టెలిఫోన్కు బందికి వస్తాయి. కానీ ఇలా 1000 బిల్లులు పెడుతున్నారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళి ఏంది ఖర్చులు? దవాఖానా పెడతారు. 2 పదవులు ఉంటే 2 పెన్షన్లు వస్తాయి. 2 ఎమ్మెల్సీకో పెదవి, ఎమ్మెల్యేకో పెన్షను, ఎంపీకో పెన్షను, రాజ్యసభ సభ్యుడికో పెన్షను. ఎన్నిసార్లు అయితే అంది. ఫస్ట్ టైం అయితే ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఈజీ, వాళ్ళకి వస్తుంటాయి, వాళ్ళకి కోట్ల రూపాయలు వస్తుంటాయి. కానీ మాకు మాత్రం రావు. ఇలా ఎంతోమంది పాపం చనిపోతున్నారు, బిడ్డల పెళ్ళిళ్ళు చేయాలి, ఈఎంఐలు ఉన్నాయి. కనీసం మాకు పెట్రోల్ కూడా పైసలు లేని పరిస్థితులు. పోనీ వేరే డిపార్ట్మెంట్ మాకు ఉపాధ్యాయులకు ఏముంటుంది? ఏముండవు. ఊర్లో గ్రామాలలో పని చేసుకుంటా మేము ఇన్ని రోజులు 40 ఏళ్ళు కష్టపడితే కనీసం రిటైర్ అయినాక కూడా ఇక రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి. డిఏలు పిఆర్సీలు కావచ్చు, ఇంకెన్ని ఉన్నాయి సార్ పెండింగ్? మొన్న ఒకటి ఇచ్చినట్టు 5 డిఏలు ఉన్నాయి. జూలై 1, 23 ఒకటి జూలై ఉంటుంది, 24 2 ఉంటాయి, 25 2 ఉంటాయి, 4 1 5. మళ్ళీ రేపు జనవరి ఫిబ్రవరి మార్చి వచ్చిందిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకోటి ఇస్తాడు. ఇస్తే 6 అవుతాయి. 6 డిఏలు పెంచే బదులు కట్టడి చేయి. ఆయన రామకృష్ణారావు గారు మాట్లాడతారు, ఆయన ఫస్ట్ దిగిపోవాలి. ఎందుకంటే ఆయన సర్వీస్ అయిపోయింది, రిటైర్ కావాల్సిందే. ఈయన ఎవరు? ఆకునూరు మురళి ఉద్యోగాలు జీతాలు ఎక్కువ ఉన్నాయండి. అసలు ఆయనకి ఎందుకు 4 లక్షల జీతం? ఆయన కమిటీ వద్దు, మేము చేస్తాం కమిటీ. మేము ఉపాధ్యాయ, మేము విద్యా వ్యవస్థ ఎట్లా మెరుగుపరచాలో మేము చేయగలుగుతాం. వాళ్ళు అనవసరంగా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ పాఠశాల దేనికి గవర్నమెంట్ యొక్క ర్యాలీలు ఉంటే పిల్లల్ని ఉపయోగించుకుంటారు, పిల్లలను టైం అంతా చేస్తారు. మా పని మేము చేయకుండా ఏమైనా ఆన్లైన్ అన్ని సమస్యలు పెట్టి ఉపాధ్యాయులను టీచింగ్ బోధన చేయకుండా టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. రాకముందు ఎలక్షన్ టైంలో మీ అందరికి బాగానే హామీలు ఇచ్చినట్టున్నారు కదా, స్ట్రాంగ్గానే చేస్తాం అది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకు మేము మోసపోయినాం. అసలు కేసీఆర్ చేసిన సెకండ్ టైం వరస్ట్ చేశాడు, దాన్ని నమ్మి ఈయన చేస్తాడని ఈయనకేస్తే ఈయన కూడా మోసించాడు. కనీసం స్పందించట్లేదు. ఒక యువకుడు ఈ మాత్రం స్పందించకపోతే ఏంటండి? ఉపాధ్యాయులు పాపం ఇంతమంది ఇన్నేళ్ళు 74 మంది చనిపోయి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన దాచుకున్న పైసలు కూడా ఇవ్వకపోతే దొంగ వేసుకపోయిన పైసలు, ఉద్యోగస్తుల పైసలు. ఈ రకంగా ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి, మళ్ళీ మీ చేతికి పవర్ వస్తుంది, ఏం చెప్తారు? నెక్స్టా మేము పవర్ చూపెడతాం. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులందరూ కూడా ఒక్కొక్కరికి మాకు ఒక్కొక్కటి కాదు, మేము కనీసం వేల ఓట్లను ప్రభావితం చేయగలుగుతాం. రేపు మా సత్తా ఏందో చూపెడతాం రేపు అసెంబ్లీలో.